వీటన్నిటిని కూడా పౌలు విడిచిపెట్టినవాడు. That's why God used him to turn the world upside down. అందుకే చూడండి, దేవుడు లోకమును తలక్రిందులు చేసేదానికి వాడుకున్నాడు అతన్ని. Concerning him it is said, అతని గురించి చెప్పండి, concerning him and Barnabas, లేదా పౌలు బర్నబాల గురించి చెప్పబడింది. Acts chapter 15 verse 26. అపొస్తలుల కార్యములు 15:26. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. 15:25 తెలుగులో 25 ఉంటాయి. అవునండి. కొందరు మా ఇద్దరు యేసుక్రీస్తు నామం కొరకు తమ్ముడు తాము అప్పగించుకున్న వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను. It is because he has not only confessed but he has forsaken. ఇది ఎందుకనగా వారు కేవలం ఒప్పుకుంట మాత్రమే కాదు, వారు విడిచిపెట్టినారు. Have you forsaken? మరి నీవు విడిచిపెట్టినావా? ఏ పాప ఫోన్ లో మాట్లాడమాకండి. So you should forsake. కాబట్టి మీరు విడిచిపెట్టారు. Have you forsaken? మరి నీవు విడిచిపెట్టినావా? Have you forsaken? నీవు విడిచిపెట్టినావా? Have you forsaken? నీవు విడిచిపెట్టినావా? That anger, ఆ కోపం, that envy, ఆ శత్రుత్వం, that jealousy, ఆ అసూయ, that pride, ఆ గర్వము, that prejudice. లేదా ఆ అతిశయము, There are so many things ఎన్నో which విషయాలు are not forsaken. నీవు ఇంకా విడిచిపెట్టనివి. Again and again they are projected in your life. చూడండి, మరలా ఆ విడిచిపెట్టనివన్నీ కూడా నీ జీవితంలో ముందుకు పైకి వస్తా ఉన్నాయి. And yet you keep doing the work of the Lord. అయినా దేవుని పని చేస్తా ఉన్నావు, ఏం ఎరగనట్టు, ఏమి ఎరగనట్టు. అబ్బా ఎంత అమాయకంగా ఉంటారు కొంతమంది. ఎంత అమాయకంగా ఉంటారండి కొంతమంది. One in Bhopal, మధ్యప్రదేశ్. ఒకసారి మధ్యప్రదేశ్ లో భోపాల్ is the state capital of Madhya మధ్యప్రదేశ్ రాష్ట్రానికి భోపాల్ రాజధాని. We used to go regularly from Delhi for the ministry. ఢిల్లీ నుండి క్రమంగా మేము పచ్చరకు అక్కడికి వెళ్తుండే. There was a local man called Arogyam. అక్కడ స్థానిక సహోదరుడు ఆరోగ్యం ఆయన పేరు. ఆయన అంతా అనారోగ్యమే. ఆయన అంతా అనారోగ్యంగా ఉంటాడు. Lots of things are said about him. కాబట్టి చాలా సంగతులు ఆయన గురించి చెప్తారు. One day he was sharing worship message. ఒక రోజు ఆయన ఆరాధన వర్తమానం పంచుకుంటున్నాడు. బల్ల గురించి చెప్తా ఉన్నాడు. బల్ల గురించి చెప్తా ఉన్నాడు. And his wife was crying in the sisters, among sisters. ఆ సహోదరుల మధ్యలో తన భార్య కూతురు ఏడుస్తా ఉంది అక్కడ. పక్క సిస్టర్ who was sitting next to her. ఆమె పక్కన ఉన్న సహోదరి హిందీలో అడుగుతుంది అనమాట, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని. ఇంకా ఏడుస్తున్నా, ఇంకా గట్టిగా ఏడుస్తుంది. చెప్పమ్మా ఏమైంది, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు అంటది, ఇంట్లో కొట్టొచ్చినాడు, ఇంట్లో కొట్టొచ్చినాడు, నన్ను గరివే మార్కే ఆయా హై, నన్ను ఇంట్లో కొట్టొచ్చినాడు. ఇక్కడేమో అతి వినయం కొత్త లక్షణం, ఇక్కడేమో అతి వినయం దుర్త లక్షణం లాగా చేస్తున్నాడు. ఎంతో మంది ఉన్నారు, నాకు తెలుసు సరికి ఎంతో మంది ఉన్నారు అలా. I know them personally. వ్యక్తిగతంగా నేను వారిని ఎరుగుతున్నాను. I keep counseling them. కాబట్టి వారికి ఆలోచన చెప్తా ఉంటాను. How long you want to wear that mask? ఎంతకాలం మీరు ఆ ముసుగు వేసుకునే ఉంటారు? A time will come, everything would be exposed. ఒక సమయం వస్తుంది, అన్ని బట్టబయలవుతాయి. 2 Timothy రెండో తిమోతి chapter 3 verse 5. 3వ అధ్యాయం 5వ వచనం. 2 Timothy chapter 3 verse 5. రెండో తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. ఏది ఆడుతున్నారు మీరు ఇక్కడ? రెండో తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. Form of godliness. పైకి భక్తి గల వారిగా ఉండడం, ఎంత వినయమో, ఎంతో వినయం ఉంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. But inside you are a different person. కానీ లోపల వేరే వ్యక్తిగా ఉంటారు. ఒక one sister told me in Hebron. హెబ్రోన్లో ఒక సహోదరి నాతో చెప్పింది, మా ఆయన ఇక్కడ అంతా పిల్లి బ్రదర్, హెబ్రోన్ లో పిల్లి, ఇంట్లో సింహం అంట. అంకుల్ మా ఆయన హెబ్రోన్ లో పిల్లి, ఇంట్లో మాత్రం సింహం. అరే మార్మల్స్ పొందిన వీళ్ళందరూ, వీళ్ళంతా మార్మల్స్ పొందినవాడు. అరే దట్ మీన్స్ వాట్ అంటే దాని అర్థం ఏంటి? యు హావ్ కన్ఫెస్డ్ బట్ యు హావ్ నాట్ ఫర్సేకెన్. నీవు ఒప్పుకున్నావు కానీ విడిచిపెట్టలేదు. ఓల్డ్ నేచర్ ఇస్ స్టిల్ లింగరింగ్ ఆన్. పాత స్వభావం ఇంకా అక్కడే తిరుగుతా ఉంది. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం అంటుంది, యు హావ్ టు పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. ఆ ప్రాచీన పురుషుని విడిచిపెట్టాలి, నవీన పురుషుని ధరించుకోవాలి. యు హావ్ టు పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అనగా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? యు విల్ హావ్ డివైన్ నేచర్. నీకు దైవ స్వభావం ఉంటుంది. యు విల్ హావ్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం నీలో ఉంటుంది. Then I keep telling WWJD అని చెప్తా ఉంటాను. కొంతమందికి ఏదైనా జ్ఞాపకం ఉంటుందేమో, కొంతమంది జ్ఞాపకం ఉండవచ్చు. WWJD అంటే given situation, ఏదైనా ఒక పరిస్థితిలో what would Jesus do?
యేసు ప్రభు ఏం చేసి ఉండేవాడు? What would Jesus do? WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డు? యేసు ఏం చేసి ఉండేవాడు ఈ పరిస్థితిలో ఉంటే, నా పరిస్థితిలో ఉంటే ఆయన ఏం చేసేవాడు? నా పరిస్థితిలో ఉంటే ఆయన ఏం చేసి ఉండేవాడు? అదే నేను చేస్తా. I will bear everything. నేను సమస్తం సహిస్తా. Let people shout at me. ప్రజలు నా మీద అరిచినను. Let people develop slanders against me. మరి ప్రజలు నా మీద కొండలు చెప్పినను. Let my people, lot of people develop problems against my house. మరి నా ఇంటి మీదకి ఎంతో మంది సమస్యలు తెచ్చిపెట్టినా గానీ Still I love them. అయినా నేను వారిని ప్రేమిస్తాను. Let me ask you one question. ఒక ప్రశ్న అడగనివ్వండి. When did you not pray for those who have been troubling you? నిన్ను కష్టపెట్టే వారి గురించి నువ్వు చివరిసారి ఎప్పుడు ప్రార్థన చేసినావు? Even in the church, సంఘములో కూడా when somebody believers are troubling you, కొంతమంది ఎవరో విశ్వాసులు నేను ఇబ్బంది పెట్టుంటారు. when did you not pray for them? వారి కొరకు లాస్ట్ టైం అంటే చివరిసారిగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి? ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? అరే ఇంకో తోడో ఇంకో ఫాడో అట్లా కాదు. వాళ్ళని విరగొట్టేసే వాళ్ళని విరగొట్టేసే ప్రభావ, వాళ్ళని నలగొట్టేసే ప్రభావ. ఓ ప్రభా వారిని కనికరించు. ఓ ప్రభా వారి మీద కృప చూపు. నీ హృదయములో నుండి వారి పట్ల ప్రేమ పొర్లిపారాలి. It is only then the word of God says God will be merciful to you. అప్పుడే అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం అంటుంది నీవు కనికరింపబడతావు. Many times you would have read that verse. చాలా సార్లు మీరు చూడండి వచనం చదువుతారు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఎన్నోసార్లు చదువుతారు. In the presence of the Lord, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. sincerely, యథార్థంగా have you obtained mercy from the Lord? ప్రభువు నుండి నీవు కనికరము పొందితివా? Have you obtained mercy from the Lord? ప్రభువు నుండి నీవు కనికరమును పొందితివా? When will you obtain mercy? ఎప్పుడు కనికరం పొందుతావు? Not only you confess, నీవు కేవలం ఒప్పుకుంటే మాత్రమే కాదు, but also you should be forsaking those things. అదే విధంగా వాటిని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. Then you not only have form of that godliness, but also you will have the power of godliness. కాబట్టి మీరు కేవలం భక్తి గల వారు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శక్తిని కూడా మీరు పొందుతారు. Some people have got form of godliness. కొంతమందికి ఒక రకమైన భక్తి రూపము కలిగి ఉంటారు. There was a man who was looking for a job. ఉద్యోగం కొరకు ఒక వ్యక్తి వెతుకుతా ఉన్నాడంట. He could not get any job anywhere. ఎక్కడ కూడా ఆయనకు ఉద్యోగం దొరకట్లేదంట. Finally he landed up in a zoo. చివరికి ఓ జూ జంతుశాలలో వెళ్ళి ఉద్యోగం కొరకు మేనేజర్, అక్కడ ఉన్న మేనేజర్ అడిగాడు, help me, I'm hungry, I don't have a job. అయ్యా నాకు ఆకలి అవుతుందండి, నాకు ఏమైనా ఉద్యోగం ఇప్పియండి అన్నాడు. That manager said, అప్పుడు ఆ మేనేజర్ అన్నాడు, monkey's cage is empty because it has fallen sick. మరి we can act like a monkey, there is a job for you. కోతులు ఉండే బోన్లో కోతికి జ్వరం వచ్చింది కాబట్టి కోతిలాగా నువ్వు నటించగలిగితే నువ్వు నీకు ఆ ఉద్యోగం ఇస్తాను. Whatever you say, I will do it. అయ్యా మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. Then he was dressed like a big monkey. కాబట్టి ఒక పెద్ద కోతిలాగా ఆయనకు బట్టలు వేసినారు. And then he was given some khana. కాబట్టి కొంత అన్నం పెట్టినారు. And then he said, go and act like a monkey. వెళ్ళి ఆ పెద్ద కోతి ఉండే బోన్లోకి వెళ్ళి కోతిలాగా. Then he was dropped in the monkey's cage. మొత్తానికి ఆ కోతి యొక్క బోనులో ఈయన కూడా పెట్టినారు. He was jumping like a monkey. ఇక కోతిలాగానే గెంతులు వేస్తున్నాడు, దుంకుతా ఉన్నాడు. All the families who came to do that particular day, they said, children said, hey big monkey, let us go there. ఆ జూకు వచ్చిన పిల్లలు పెద్దలందరూ వారే ఏదో పెద్ద కోత ఏదో కొత్త కోత వచ్చినట్టుంది చూద్దామని అందరూ అక్కడికి వెళ్తున్నారు. So everybody has gathered around the monkey's cage. మొత్తానికి ఈయన ఉన్న ఆ కోతి బోను చుట్టూ చాలా మంది గుమిగూడినారు. This fellow got excited. ఇక ఈ వీడికి కూడా బాగా ఊపు వచ్చేసింది. Then he had a whoop. And then he started jumping more and more. ఇంకా పెద్ద కోతిలాగా గట్టిగా గంతులు వేస్తున్నాడు. As he was jumping, he fell into the lion's cage. అలా గంతులేస్తూ సింహపు బోన్లో వెళ్ళి పడ్డాడు. Then the lion roared at him. అక్కడున్న సింహం బాగా గాండ్రించి గట్టి గాండ్రీ చేసింది అనమాట. భయపడిపోయినాడు ఈయన. నన్ను రక్షించండి, అయ్యో నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఇక్కడ గొంతంతా ఎత్తి నన్ను రక్షించండి అని కేకలేసినాడు. అప్పుడు సింహం దగ్గరకు వచ్చి చెవి పిండి నోరు మూసుకోరా, ఇద్దరు ఉద్యోగాలు పోతాయి ఇక్కడ అంటుంది సింహం. అర్థమైందండి, అర్థమైంది కదా. దొందే అనమాట. వాడు like that, there are a lot of people, a time will come, everything would be exposed. కాబట్టి చూడండి అలాగే చాలా మంది ఉంటున్నారు, కానీ ఒక సమయం వస్తుంది అన్ని బట్టబయలైపోతాయి. I know in some assemblies, కొన్ని సంఘాల్లో నేను ఎరుగుతున్నాను, people who are managing everything, సమస్తం వాళ్ళే నిర్వహిస్తూ పనులు చేస్తూ ఉంటారు. everything, he is a great, he is in the level of తహసీల్దార్. అంటే తహసీల్దార్ స్థాయిలో ఉంటాడు అన్నమాట ఆ వ్యక్తి, అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఇక ఆయన ఏమైనా చేస్తే ఆయన ఎవరు అడిగేవారు కాదు. They would not question him at all.
ఆయనను ప్రశ్న వేసే తెగించి ఎవరు అడగరు. But he was doing lot of wrong things. అయితే చాలా తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు. There was an elder who was an innocent man. మరి ఒకరోజు మంచి అమాయకుడైన ఒక పెద్ద ఉన్నాడు, Elderly man. పెద్ద ఆయన వయసులో కూడా. Whatever he would say, he will sign. కాబట్టి ఆయన ఏం చెప్పినా సంతకం చేస్తాడు. He would get a lot of blank checks signed by him. ఆయన చేత బ్లాంక్ చెక్కులు సంతకం చేసుకుని తీసుకెళ్ళాడు. And then he is another authorized signatory. ఈయన కూడా ఇంకొక ఆథరైజ్ సిగ్నేచర్ అంటే సంతకం. Encash a lot of checks. అట్లా మరి ఆ సంఘంలో ఉన్న చాలా డబ్బుని వారు తీసుకుంటా ఉన్నారు. His son to a foreign country. మరి విదేశాలకు వెళ్ళడం మొదలు పెట్టినారు. బాగా డబ్బు ఉంది, బాగా డబ్బు ఉంది కాబట్టి. Nobody noticed all these things. మరి ఎవరు కూడా వీటిని గుర్తించలేదు. One day, ఒకరోజు this man was going out in the office church vehicle. మరి సంఘం వాహనంలో బయటికి వెళ్తా ఉన్నాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు. One sincere brother, ఒక యథార్థమైన సహోదరుడు, scientist. ఆయన సైంటిస్టు, శాస్త్రవేత్త అడిగాడు, Brother, how come you are taking the church vehicle to your office? సహోదరుడా, మరి ఇది మందిరము వాహనం కదా, దీంట్లో మీరు ఆఫీస్కి ఎట్లా వెళ్తున్నారు? And then he said, who are you to question me? నన్ను అడగడానికి నీవు ఎవరు అయ్యా అని అన్నాడు. You see, then what happened? అప్పుడు ఏమైంది? This man is a very sincere man. ఈ వ్యక్తి చాలా యథార్థంగా ఉండే వ్యక్తి. He gathered all the brethren, ఆ సహోదరులందరినీ పోగు చేసినాడు, responsible brethren, అనగా బాధ్యత గల సహోదరులందరినీ. they have put their foot down and asked him, show me our account. ఇక వారు నిక్కచ్చిగా మీ లెక్కలని మాకు చూపించండి అని ఖచ్చితంగా అడిగేసినాడు. And he was caught red-handed. వెంటనే అక్కడ రెడ్ హ్యాండెడ్ గా Now he is not in that assembly. ఇప్పుడు ఆయన సంఘంలోనే లేదు. Can you understand this? అర్థమవుతుందండి ఇది? The man who was managing the entire show, he is not there now. ఇప్పుడు అక్కడ అన్ని విషయాలను చూసుకునే ఆ వ్యక్తి ఈ రోజు అక్కడ లేడు. Beware of such situations. అలాంటి పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Take things for granted wherever you are. కాబట్టి మీరు ఎక్కడున్నా పరిస్థితులు మంచిగా ఉన్నాయని మరి దాన్ని అలవోసగా తీసుకోవద్దు. In another place, ఇంకో స్థలంలో there is one district headquarters. అది జిల్లా హెడ్ క్వార్టర్. Local government asked the consultant, స్థానిక సహోదరులు సేవకుని అడిగారు, share with us your account, brother. బ్రదర్ మీ అకౌంట్స్ లెక్కలు మాతో పంచుకోండి అని అడిగారు. Then you said, no, why should I show you? నేను ఎందుకు పంచుకోవాలి అని సేవకుడు అంటాడు. I will share with the headquarters. నేను హెడ్ క్వార్టర్స్ వాళ్ళతోనే పంచుకుంటాను అంటాడు. ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇచ్చేది, ఇక్కడ వీళ్ళే అంతా ఆయన చూసుకునేది, ఆయనకు విషయాలు అన్ని చూసుకునేది వీళ్ళే. అక్కడ ఇస్తారంట. ఈయనేమో లెక్కలేమో అక్కడ చూపిస్తాడు. Ultimately he is also not there. ఇప్పుడు చూడండి, చిట్టకు ఎటకేలకు ఈయన కూడా అక్కడ లేడు. So many people think చలేగా, చాలా సార్లు అనుకుంటావా నడుస్తుందిలే అనుకుంటాం. నడుస్తుందంటే నువ్వే నడిచి నడుస్తుందిలే అంటే నువ్వే ఒకరోజు నడిచి వెళ్ళిపోతావు. Let us be very loyal to the church. కాబట్టి సంఘం విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలి మనం. There was another man. ఇంకో వ్యక్తి ఉన్నాడు. He made very good friends of the elder. మరి సంఘ పెద్దలే బాగా మచ్చిగా చేస్తున్నాడు. He is also authorized signatory. ఆయన కూడా ఆథరైజ్ సిగ్నేటరీ. When he was transferred from that place, మరి ఆ స్థలం నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు that elder told him, ఈ సంఘ పెద్ద ఆయన అంటాడు, అన్న డబ్బంతా నీదే కదన్నా, అన్న డబ్బంతా నీదే కదన్నా, నువ్వే కదన్నా సేవ చేసింది, నువ్వే కదా ఇక్కడ సేవ చేసింది, నీదే కదా, ఇదంతా నీదే కదా. వాళ్ళు కనబడుతుంది జనమంట, నువ్వు తీసుకెళ్ళవా అని చెప్పినాడు. నువ్వు తీసుకెళ్ళన్నా ఇదంతా అన్నాడంట. So very nicely both of them went there, brought a check for the whole amount to do the whole thing and gayab ho gaya. తనకి సంఘ సేవకుడు సంఘ పెద్ద ఇద్దరు బ్యాంక్ వెళ్ళి మొత్తం డ్రా చేసుకొని అక్కడి నుంచి మాయమైపోయినారు. ఇంకా ఏంటయ్యా మనం చేసేది? ఏంటయ్యా మనం చేసేది? Love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. So we have to be very diligent. కాబట్టి ఎంతో మెలకువగా ఉండాలి, We జాగ్రత్తగా have to be very alert. చాలా మెలకువతో ఉండాలి మనం. Not only you confess, ఒప్పుకోవడం మాత్రమే కాదు, you should forsake those things. వాటన్నిటిని విడిచిపెట్టాలి. Never again. మళ్ళీ ఎప్పుడు When I go around the places, మరి ఈ స్థలాలు వెళ్తున్నప్పుడు in India and also outside, మరి భారతదేశం కావచ్చు విదేశాలు I కావచ్చు, found always like this. ప్రతి చోట ఇదే చూస్తుంటారు. Most of them, they have got the garments of salvation. చాలా మందికి రక్షణ వస్త్రములు ఉన్నాయి, But the robes of righteousness are missing. అయితే నీతి అనే పైబట్ట లేదు. Remember this. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. Many of us have got the garments of salvation. మనలో అనేకులకు ఈ నీతి వస్త్రములు ఉన్నాయి. Robes of righteousness are lamentably missing. కానీ నీతి అను పైబట్ట మాత్రము విచారముగా అది కనబడటం లేదు. The book of Isaiah, చూడండి, యెషయా గ్రంథం 61, 61వ అధ్యాయం. 61, verse 9. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. Isaiah 61, verse 9. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను.
నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. He is after his death. మరి 10వ వచనం ఉందండి. Garment of salvation and the robe of righteousness. రక్షణ వస్త్రములు అని చూస్తున్నాం, తర్వాత నీతి అను పైబట్ట. Do you have both? మరి ఈ రెండు మీకున్నాయా? I doubt. నాకైతే అనుమానమే. If you have both, మీకు రెండు ఉంటే how come you are behaving like this? మరి ఇలా ఎలా ప్రవర్తించగలుగుతారు? How come you are conversing like this? ఎలా మాట్లాడగలుగుతారు? How come you are talking like this to the other person? మరి ఇతరుల గురించి అలా ఎలా How మాట్లాడగలుగుతారు? come you are looking like that? ఎలా అలాగూ కనబడతారు మీరు? How come you are listening to that? వాటన్నిటినీ కూడా మీరు ఎలా వినగలుగుతున్నారు? If you are born again, నువ్వు తిరిగి జన్మించి ఉంటే, if you have confessed, నువ్వు ఒప్పుకొని ఉంటే, and if you have నువ్వు forsaken, విడిచిపెట్టి ఉంటే, 2 Corinthians 5:17 would be reality. 2 కొరింథీ 5:17 నీ జీవితంలో వాస్తవం జరుగుతుంది. Very familiar words. చాలా పరిచయమైన వచనమే. All things are passed away. పాతవి గతించెను, Behold, everything has become new. ఇదిగో సమస్తమును కృతమాయెను. What would become new? ఏవి కొత్త అవుతాయంట? Your eyes have become new. నీ కళ్ళు కొత్త అవుతాయి. You are not seeing as you have been looking earlier. ఇది వరకు చూచినట్లు ఇప్పుడు చూడవు. The lust of the eyes is not there now. ఆ నేత్ర ఆశ, ఆ ఆశ అనేది నీకు ఉండదు. And hearing, what you were hearing earlier, now you don't want to hear. వినడం కూడా ఇది వరకు నువ్వు విన్నట్టు ఇప్పుడు నీకు వినడం ఇష్టం ఉండదు. You don't want to talk as you have been talking earlier. ఇది వరకు నువ్వు మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడవు. Where you are going, what you were doing earlier, now you are not doing. ఇది వరకు నువ్వు ఎలా ఏ స్థలాలకు వెళ్ళేవాడువో ఆ స్థలాలకు ఇప్పుడు నీకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు. Eyes have changed. కళ్ళు మారిపోయినాయి, Ears have changed. చెవులు మారిపోయినాయి, Mouth has changed. నోరు మారిపోయింది, Hands have changed. చేతులు మారిపోయినాయి, Feet have changed. కాళ్ళు మారిపోయినాయి, Your thinking process have changed. నీ ఆలోచన విధానం మారిపోయింది. That is the person God wants. అలాంటి వ్యక్తి దేవుడు తన కొరకు చూసుకుంటాడు. Totally transformed person. సంపూర్ణంగా రూపాంతరపరచబడిన వ్యక్తి, Where you are full of divine nature. అంటే దైవ స్వభావంతో నిండుకున్న వ్యక్తివై. And if you have to get that, ఇది నీకు కావాలంటే practice WWJD. WWJD అనే ఈ సూత్రాన్ని అభ్యాసం చేయాలి. Even from now on you practice it. ఇప్పటి నుంచైనా దీన్ని మీరు అభ్యాసం It చేయొచ్చు. helps between the relationship between husband and wife. చూడండి, భార్య భర్తల సంబంధాల మధ్యలో కూడా ఇది ఎంతో ఉపయోగకరం, ప్రయోజనకరం. మంచి విశ్వాసే. మంచి విశ్వాసే, Very good servant of God. మంచి దేవుని సేవకుడే. Suddenly one time he got very much anger. హఠాత్తుగా బాగా కోపం వచ్చేసింది ఆయనకి. What is anger? ఏంటి కోపం అంటే? One letter short of danger. డేంజర్ కి ఒక లెటర్ తక్కువ అన్నమాట. అంటే యాంగర్ It is a danger report. ఇది పెడితే డేంజర్ అయిపోతుంది అంతే. గోపకేసి గట్టి కొట్టాడు చేత్తో. గువ్వ కొట్టినాడు అంటే చేత్తో. ఎవరిని? అర్ధాంగిని. అర్ధాంగిని. కొట్టేటప్పటికి ఏమైంది? కొట్టేటప్పటికి ఏమైంది? కన్ను బయటకు వచ్చిందండి. కన్ను బయటకు వచ్చేసింది. టు దట్ ఎక్స్టెంట్ హి బెటర్. అంత గట్టి కొట్టినాడు. విశ్వాసే పిశాచ్ అయిపోయినాడు. పిశాచ్ అయిపోయినాడు. That's why we have to examine ourselves. అందుకే మనల్ని మనం పరీక్షించుకోవాలి. Not only at the time of the table, taking part in the table of the Lord. బల్ల సమయంలో బలలో పాలు పొందే సమయం మాత్రమే కాదు. In every meeting we have to examine ourselves. ప్రతి కూడికలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. There would be something for us. మనలో మన కొరకు ఏదో ఒకటి ఉంటుంది. When God touches our heart, దేవుడు మన హృదయం తాకినప్పుడు then and there confess, oh Lord, this is what I am having. Oh Lord, purge me, cleanse me, wash me by thy blood. అప్పుడే ప్రభువా నీ అమూల్యమైన పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి, శుద్ధీకరించండి, పరిహరించండి. అక్కడే. Otherwise you will go too far. లేకపోతే మీరు ఎంతో దూరం వెళ్ళిపోతారు. It will be very difficult for you to pick yourself up. అక్కడ నుండి మరలా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోవడం చాలా కష్టం When అవుతుంది. the Lord would come again, ప్రభు తిరిగి వచ్చినప్పుడు what he would see? ఆయన ఏం చూస్తాడు? Two things. రెండు విషయాలు. Luke's Gospel, లూకాసు వార్త chapter 18, 18వ అధ్యాయం verse 8. 8వ వచనం. Luke's Gospel, 18, verse 8. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద అంటే ఇక్కడ భూమి మీదనా, నీలో భూమి మీద విశ్వాసమును కనుగొనునా? ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద అంటే నీలో విశ్వాసం కనుగొనునా? He wants to see whether you are in faith. నీవు విశ్వాసమునందు ఉన్నావా లేదా అన్నది You చూడగోరుతున్నాడు. may be a good preacher. నువ్వు మంచి బోధకుడు కావచ్చు, You may be a good administrator. మంచి నిర్వాహకుడు కావచ్చు, You may be a very good preacher in the open air. మరి బహిరంగ స్వార్థలో చక్కటి స్వార్థ You వర్తమానం may be a కావచ్చు, very good singer also. మంచి గాయకుడు కావచ్చు, Very good player of the instrument. లేదా మంచి వాగ్గేయకారుడు కావచ్చు. Very good organizer. ఇవన్నీ కూడా చూసుకునే విషయం చాలా చక్కగా చేస్తున్నాడు. What God wants to see is whether you are in.
కానీ దేవుడు నీలో చూడాలనుకుంటున్న విషయం ఏంటంటే నీవు విశ్వాసం నందున్నావా? How did you come to Christ? నువ్వు క్రీస్తునొద్దకు ఎలా వచ్చావు? By listening to the word of God. దేవుని వాక్యం వినడం ద్వారా. What do we read in Romans 10:17? రోమా 10:17 ఏం చదువుతాం? Faith cometh by hearing, and hearing by the word of God. వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట్లాడ కలుగును. And you should continue in that faith. ఆ విశ్వాసములో నీవు కొనసాగాలి. No, but many times it appears చాలా సార్లు ఎలా కనిపిస్తుందంటే they have sent faith on extraordinary leave. విశ్వాసాన్ని ఏదో సెలవు ఇచ్చేసి దాన్ని పంపించేసినట్టుంటది ఎక్కడికో. You don't find the life of faith. అంటే ఆ విశ్వాస జీవితం అనేది కనబడకుండా పోతుంది. We find 1 Timothy chapter 5 verse 12. మొదటి తిమోతి 5:12 నుంచి చదివితే They have lost that first faith. ఆ మొదటి వారికి ఉన్న విశ్వాసం వారు పోగొట్టుకున్నారు, కోల్పోయినారు. When you lose that first faith, ఇప్పుడైతే ఆ మొదటి విశ్వాసం పోగొట్టుకుంటారు, what would happen to the love? మరి ప్రేమకి ఏమవుతుంది? Revelation 2:4. ప్రకటన 2:4. They have lost their first love. వారికి మొదటి ఉండిన ప్రేమ, మొదటి ప్రేమ వారు When పోగొట్టుకున్నారు. you lose your faith and love, then you also lose those works also. చూడండి, ఆ విశ్వాసం, ఆ ప్రేమ మొదటి ఉన్నది రెండు పోతే మీ క్రియలు కూడా పోతాయి. You may be serving the Lord. నీవు దేవుని You సేవిస్తుండవచ్చు. may be doing as a responsible brother also. ఒక బాధ్యత గల సహోదరుడికి ఎన్నో పనులు చేస్తుండవచ్చు. So many ways you may be sacrificing also. ఎన్నో రకాలుగా ఎంతో సమర్పించుకుని త్యాగంతో చేస్తుండవచ్చు. Ponder for a while, Salah, wait for a while, and look into your own life. అయితే నీ జీవితంలో సెలా అనే పదం అనగా ఒక్కసారి ఆగి ఒక్కసారి అంతర్మదనం చేసుకో. సాధారణంగా when you arrange meeting, ఏదైనా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు elders of the church, ఈ సంఘ పెద్దలు, servants of the church, దేవుని సేవకులు they think it is not for us. ఇది మనకు కాదులే అనుకుంటుంటారు. వాళ్ళ కోసం అనుకుంటారు. వాళ్ళ కోసం మేము ఏర్పాటు చేసాం. వాళ్ళ కోసం ఈ కూడికలు మేము ఏర్పాటు చేశాం. In a big assembly, ఒకసారి ఒక పెద్ద సంఘంలో somewhere outside హైదరాబాద్ కు వెలుపట బయట I was sharing the word, దేవుని వాక్యం పంచుకుంటున్నాను. message. చివరి వర్తమానం. And then I was convicted, and I asked people to raise up their hands if they want us to pray. మరి ప్రార్థించమని కోరిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ చేయట్లని ఒప్పించబడి నేను పిలుపునిచ్చినాను. కొద్దిమంది ఎత్తినారు. And the elders did not raise up their hands. అయితే పెద్దలు ఎవరు కూడా చేతులు ఎత్తలేదు. There are 6 or 7 elders. ఒక 6-7 పెద్దలు ఉన్నారు. Then I was also convicted. నేను కూడా ఒప్పించబడ్డాను. Then I raised up my hand. నేనే నా చేయి ఎత్తినాను. I gave the altar call. అని నేనే పిలిపించి I preached the word. నేనే దేవుని వాక్యం బోధించి God convicted me. I also raised my hand. దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను ఒప్పించినందుకు నేనే చేయి ఎత్తినా. నన్ను చూసి వాళ్ళు ఎత్తినారు. నన్ను చూసి వాళ్ళు ఎత్తినారు. అంటే ఏమని అర్థం? అంటే చెప్పండి. అనుకుంటుంది నా కోసం కాదు, ఇదంతా వాళ్ళ కోసం. నా కోసం కాదు ఈ పిలుపు లేదా ఇదంతా వాళ్ళ కొరకు అనుకుంటా. Many times you have that attitude. చాలా సార్లు ఈ వైఖరి మనకు ఉంటుంది. That's why there is no development, there is no growth, there is no advancement in our spiritual life. అందుకే అభివృద్ధి లేదా వృద్ధి లేదా ఎదుగుదల లేదా ముందుకు సాగే ఆ పని లేదు. One pastor was going to church to preach. ఒక పాస్టర్ గారు మరి సంఘానికి వెళ్తున్నాడు, వాక్యం బోధించడానికి. He found a hen in the compound. మరి ఆ కాంపౌండ్ లో ఒక కోడి పెట్ట కనబడింది. God has given us. అరే దేవుడు మనకి ఈ కోడిని ఇచ్చినాడు అనుకున్నాడు. పెట్ట దొరికింది అనుకున్నాడు. గంప. ఆ పెట్టను తీసుకుపోయి గంప కింద పెట్టినాడు. And then told his wife. భార్యతో చెప్పాడు, See how God is gracious to us. చూడు దేవుడు ఎంత కృపగలవాడు. So many days of fast I did not have chicken. చాలా రోజులైంది చికెన్ తిని. Now God has been merciful unto us. దేవుడు మన మీద జాలిపడి కనికరపడి make chicken curry, okay? మంచి నేను వెళ్తున్నాను ఇప్పుడు ఆ గంప కింద కోడి కోడి కూర చేయమన్నాడు. కోడి కూర. Then he went to the preaching. వెళ్ళాడు, మొత్తానికి బోధించాడు. Then he was there, do not covet. అక్కడ దురాశ పుట్టకూడదు దాని గురించి చెప్తున్నాడు. దాని గురించి చెప్తున్నాడు. Then the wife was hearing that. భార్య వింటా ఉంది వర్తమానం. భార్య కూడా వచ్చింది కదా. భార్య కూడా వచ్చింది మీటింగ్. In the midst of the meeting she went away. మరి కుడిక మధ్యలో ఆమె వెళ్ళిపోయింది. Then he thought he had gone there to make chicken curry. ఇక ఈయన అనుకున్నాడు కదా మంచిగా వెళ్ళి ఆ కోడి కూర చేస్తది అనుకున్నాడు. ఇక్కడ నుంచి After the meeting was over, కూడికి అయిపోయిన తర్వాత then he went inside. ఇంటికి వెళ్ళాడు. మటన్ వండితే వాసన రాదు కానీ చికెన్ వండితే వాసన వస్తుంది. మటన్ వండితే వాసన రాదు కానీ చికెన్ వండితే వాసన వచ్చేస్తుంది. నేను కూడా వంట చేస్తాను. వాసన వస్తుంది, మంచి గుమగుమ వాసన వస్తుంది. చికెన్ లో కూడా వాసన వస్తుంది, స్ట్రీట్ లో కూడా, వీధిలో కూడా కోడి కూర వండుతుంటే వాసన వస్తుంది. చదువుతామండి. వాసన రావడం లే. ఇప్పుడు ఈయన వెళ్తుంటే ఇంటికి వాసన రావట్లే. పాస్టర్ అడిగినాడు. అప్పుడు పాస్టర్ అడిగాడు, చికెన్ కర్రీ ఏది కోడి కూర చేయమంటే కోడి కూర కాదా? అయ్యా యూ గేవ్ ది వర్డ్. అయ్యా నువ్వు వాక్యం బోధించినావు కదా. ఎఫెక్టివ్ ప్రీచింగ్. మరి ఎంత బలంగా వాక్యం ఒకటి బోధించినావు. దేవుడు నాతో మాట్లాడినాడు. కాబట్టి నేను వచ్చి గంప కింద ఉన్న పెట్టను విడిచిపెట్టేస్తానని. అప్పుడు ఈయన అంటాడు,
This I heard from Brother Arvindam when I was a young boy. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు సోదరుడు అరవిందం గారు ఈ మాట చెప్పడం నేను విన్నాను. I still remember. ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అది. Then he said, అప్పుడు పాస్టర్ గారు "అది మనకు కాదే." అది మనకు కాదే. అర్థమైందండి. Many times you are in such situation. చాలా సార్లు అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. Preach certain things which people cannot climb to that level. కాబట్టి ఎలాంటి వాటిని బోధించాలంటే ప్రజలు అందుకోలేని స్థాయికి బోధిస్తాం. కానీ అక్కడికి అందుకోలేము మనం. కానీ మనమే అక్కడికి అందుకోలేము. We want to trouble people. కాబట్టి ప్రజలనేమో ఇబ్బంది పెడుతుంటాం. But you are at the foot of the hill. కానీ నీవేమో కొండ అడుగు భాగం ఉంటావు. But you expect God people to climb higher and higher. దేవుని ప్రజలను నీవు ఇంకా ఎత్తుకు పైకి ఎత్తాలి నువ్వు. Let us examine ourselves. కాబట్టి రండి ఒకసారి మనం పరీక్షిస్తున్నాం. నేను వాక్యం అంటుంది, He that covereth his sin shall not prosper. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. He that confesseth and forsaketh shall have mercy. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. You are listening to the word of God again and again. మరలా దేవుని వాక్యం వింటానే ఉన్నా. How long you will be like this? ఎంతకాలం ఇలాగే ఉంటాం? 2 Timothy 2 తిమోతి chapter 2 2వ అధ్యాయం verse 7. Chapter 3 verse 7. Chapter 3 verse 7. 2 తిమోతి 3:7. Never learning, never able to come to the true knowledge of the Lord. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. అంటే ఎవర్ లెర్నింగ్ నెవర్ ఏబుల్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేకపోతుంటారు. We have been kept on listening and listening. వింటానే ఉంటున్నాం, ఎన్నోసార్లు వింటానే ఉంటున్నాం. కానీ అంతే. When will you come to ఎప్పుడు వస్తాము? Then when will you come to the sentences? మీ తర్వాత వాక్యాలకు ఎప్పుడు వస్తాం? లైఫ్ లాంగ్ వినటమేనా? ఇక జీవితాంతం వింటానే ఉంటాయి. The terrible thing word of God says in Hebrew. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఘోరమైన మాట ఉంది. How long you will be like that? ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? In a situation where you should preach others, you are still like that one. మీరు ఇతరులకు బోధింపవలసిన వారే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఇంకా పసిబిడ్డలే ఉన్నారు. So may God speak to us. కాబట్టి ప్రభువుతో మాట్లాడను కాక. And help that we may come out of that room. కాబట్టి అలాంటి ఇబ్బందుల్లో నుండి, ఇక్కట్లో నుండి, ఆ కట్ల నుండి మనం బయటికి వద్దాము కాక. And when the Lord would come, 2 things he would see. కాబట్టి ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన 2 సంగతులు చూస్తాడు. First is whether you are in faith. మొదటిది నీ విశ్వాసమునందు ఉన్నావా లేదా. That's why Paul was writing to 2 Corinthians chapter 13 verse 5, examine yourself whether you be in faith. 2 కొరింథీ 3:15 కూడా మనం చూస్తే మీరు 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. మిమ్మును మీరే పరీక్షించుకునండి. నేను వాక్యమంటుంది మార్క్ సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. 11:40 of John's Gospel, God tells Martha, if you believe, you will see the glory of God. నీవు నమ్మినడలా దేవుని మహిమను చూద్దువని యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో మార్తాతో యేసు అంటున్నాడు. Instead of exercising faith, we depend upon the people. విశ్వాసమును అభ్యాసం చేసేదానికి బదులుగా మరి ప్రజల మీద ఆధారపడుతుంటాం. Many times you think about it. చాలా సార్లు దీని విషయమై మనం చేస్తుంటాం, ఆలోచన చేయాలి. మనం మనుషుల మీద ఆధారపడడానికి వెళ్తుంటాం. అనేక సంగతుల కొరకు మనుషుల మీద అందుకే గొప్ప సమస్యలు చిక్కిపోతాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీవు మనిషిని నమ్ముకుంటే కరెక్ట్ సమయంలో సరైన సమయంలో నిశ్చయిస్తాడు. 1950లో అనగా 47, 48 నేను మా పెద్దన్న మా చిన్న చెల్లెలు మేము ముగ్గురం ఉన్నాం, చిన్న పిల్లలు. ట్రావెలింగ్ బిట్వీన్ మెడ్రాస్ అండ్ గూడూరు. మేము మెడ్రాస్ నుంచి గూడూరు ప్రయాణం చేస్తున్నాం. మెడ్రాస్ సెంట్రల్ లో మమ్మల్ని ఎవరో ట్రైన్ లో ఎక్కించినారు. మేము గూడూరుకి వచ్చాం. గూడూరులో ట్రైన్ దిగి ఆ ట్రైన్ ట్రాక్స్ దాటి ఒక ఫర్లాంగ్ దూరంలో మా ఇంటికి వెళ్ళాలి. ఆ ట్రైన్ రైల్స్ దాటుతున్నప్పుడు నేను నా చెల్లెలు మా అన్న రవితో చెప్పాను, అన్న కుక్కలు అంటే మాకు భయము, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు? నేను కదా
అన్నాడు మా అన్న. I am with you. నేను మీతో ఉన్నాను I will అన్నాడు. take you, don't worry. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. Then we trusted him. కాబట్టి మేమిద్దరం అన్నా చెల్లెళ్ళము, మా అన్న నమ్మునాం. I was behind him. నేను మా అన్న వెనకాల, Exactly like this. ఇట్లా ఇలా వెనకాలే, I was behind him. నా చెల్లెలు నా వెనకాల. So like this, మెల్లగా వదలం. ముగ్గురం అలా మెల్లగా వెళ్తున్నాం మా అన్న వెనకాల. కుక్క మురిగింది. కుక్క మురిగింది. We came very close to him. ఇక కుక్కకు దగ్గరకు వచ్చేస్తున్నాం. And then after some time, కొంత సమయం తర్వాత another dog responded to this dog. ఈ కుక్క మొరగడం చూసి ఇంకొక కుక్క స్పందించి అది మొరుగుతోంది. Then further we came close to him. ఇంకా దాని దగ్గరకు వచ్చాం. After going some distance, కొంత దూరం పోయిన తర్వాత lot of dogs barked. ఇక చాలా కుక్కలు వచ్చి మొరుగుతా ఉన్నాయి. Then what did my mother do? ఇప్పుడు మా అన్న ఏం చేశాడు? He left his place. ముందుండాల్సిన తన స్థానం విడిచి He came behind me. నా వెనకాల వచ్చి He said, "ఎట్లా చేయా?" జయ ఎట్లా అని నన్ను పట్టుకొని అంటాడు వెనకాల నిలబడి. అర్థమైందండి. అర్థమైంది. Afterwards, when we have grown, తర్వాత మీ పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత I was in Delhi, he was in Nellore. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన నెల్లూరులో Very ఉన్నప్పుడు often I used to write letters to him like this. తరచుగా లెటర్స్ ఉత్తరాలు రాస్తే ఉదయం చెప్తూ ఉండేవాడిని. Remember that day what you have done? ఆ రోజు నువ్వు చేసిన పని గుర్తుందా అన్న? Don't trust any man. కాబట్టి ఏ మానవుని కూడా నమ్మవద్దు. Trust God. దేవుని యందు మాత్రమే He is విశ్వాసం. faithful. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. He gives promises and also fulfills them. ఆయన వాగ్దానం ఇచ్చి వాటిని నెరవేర్చువాడే ఉన్నాడు. నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. దట్ వర్డ్ నాకు ఎంతో కమ్మగా ఉంటుంది. ఆ మాట ఎంతో కమ్మగా ఉంటుంది. నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదా. We have to mean everything that you sing or everything you talk. మనం పాడే ప్రతి పాట, మాట్లాడే ప్రతి మాటను అనుసరించి మనం నడుచుకోవాలి. Then your singing would be different. అప్పుడు మీ పాట విధానం వేరుగా ఉంటుంది. Every song is a message by itself. ప్రతి పాట కూడా దానికి అదంతలగదే వర్తమానం ఉంటుంది. By singing, you communicate God's word to the people of God. పాట పాడుట ద్వారానే దేవుని ప్రజలకు ఒక వర్తమానం అందించినట్లుంటుంది. That's what I do whenever I sing. నేను ఎప్పుడు పాడినా అలాగే చేస్తా. There is an urge in my heart to communicate God's word through songs. దేవుని వాక్యము పాటల ద్వారా ప్రజలకు అందజేయాలన్న ఒక ఆకాంక్ష ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. Trust him. ఆయన నమ్మండి. They looked unto him and were lightened. Their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయిను. If you have not developed that attitude, develop it now. ఒకవేళ మీరు ఇలాంటి వైఖరిని మీ జీవితంలో లేకపోతే ఇప్పుడు మీరు దాన్ని అభివృద్ధి పరచుకోండి. If the Lord comes, if there is no faith, he will be left behind. ప్రభువు వచ్చినప్పుడు నీలో విశ్వాసము కనుగొనకపోతే మీరు విడిచిపెట్టబడతారు. And secondly, రెండవదిగా Acts of Apostles, అపొస్తలుల కార్యములు chapter 10, అధ్యాయం verse 35. 35వ వచనం. చదవండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. చదవండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకున్న వారిని. నీతిగా నడుచుకుని వారిని. That is why I am talking ropes of righteousness. అందుకే నీతి అను పైబట్ట గురించి చెప్పాను. Not only you have the garments of salvation. రక్షణ వస్త్రములు కలిగి ఉండడం మాత్రమే Think కాదు, about it. దాని గురించి ఆలోచన You చేయండి. have both. రెండు ఉన్నాయా మీకు? You have garments of salvation. రక్షణ వస్త్రాలు ఉన్నాయి. You have the ropes of మరి righteousness. నీతి అను పైబట్ట ఉందా? Ropes of righteousness speaks of your character. నీతి అను పైబట్ట నీ గుణమును, నీ వైఖరి చెబుతా ఉంది. Practical Christian life. అనగా క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితం. Think about it. దీని గురించి ఆలోచన చేయండి Yield ఒకసారి. yourself unto God, whoever you are. నీవెవరివైనా సరే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. Whether brother or sister, సహోదరుడు అయినా సహోదరి అయినా, husband or wife, మరి భర్త అయినా భార్య అయినా, God's servant or handmaiden of the Lord. మరి చూడండి దేవుని సేవకుడైనా సేవకురాలైనా, Anything. ఎవరైనా. Once one 40 years old brother, very good brother, 40 ఏళ్ల వ్యక్తి, చాలా మంచి సహోదరుడు, very gem of a person in the church. మరి సంఘములో ఎంతో ఆణిముత్యం లాంటి వాడు. Once he was sharing the word. ఒకసారి వాక్యం పంచుకుంటున్నాడు. Then he said like this. చెబుతూ ఇలాగ అన్నాడు. Everybody got shocked. అందరికి ఆశ్చర్యమైంది. He said, అని అన్నాడు, if my wife knows what thoughts that creep in my mind throughout the day, she will hate me. దినమంతా నా మనసులో వచ్చే ఆలోచనలు, తలంపులు గాని ఒకవేళ నా భార్యకు తెలిస్తే నా భార్య నన్ను ద్వేషిస్తుంది అన్నాడు. అర్థమైందండి? Be careful. జాగ్రత్తగా ఉండాలండి. You have to be pious.
భక్తి కలిగిన వారముగా ఉండాలి. భక్తి కలిగిన వారముగా ఉండాలి. నథింగ్ ఇన్ యువర్ లైఫ్, నథింగ్ అరౌండ్ యూ అఫెక్ట్స్ యూ. నీలో లేదా నీ చుట్టూ ఉన్న ఏది కూడా నీ జీవితంలో ప్రభావితం చేయకూడదు. నథింగ్ అరౌండ్ యూ మేక్ ఎనీ ఇంపాక్ట్. నీ చుట్టూ ఉన్నవి కూడా నిన్ను ఏ విధము చేత ప్రోద్బలం చేయకూడదు. ఫుల్ ఆఫ్ డివైన్ నేచర్. అప్పుడు దైవ స్వభావంతో నిండుకుని ఉంటావు. ఇట్ ఈస్ దెన్ Lord will show you mercy. అప్పుడే ప్రభువు నీకు కనికరం చూపుతాడు. That is what has happened to Paul the apostle. మరి అపోస్తలుడైన పౌలుకు కూడా అదే జరిగింది. May God help us to understand this. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సాయం చేయండి. సామెతలు 28:13 that covereth his sin shall not prosper. తన అతిక్రమమును దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. But whoso confesseth forsaketh them shall have mercy. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. We want to obtain mercy from the Lord as Paul obtained. పౌలు ఎలాగూ కనికరింపబడినాడో అలాగూ నీవు కూడా కనికరింపబడగోరితే You should not only confess but also forsake all that old nature. మరి నీవు కూడా ఆ పాత పాపాలన్నిటినీ కూడా నీవు ఒప్పుకోవాలి. May God speak to us. మరి దేవుడు మనతో మాట్లాడును గాక. May God bless this word. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృప కలిగిన అద్భుతకారం చేదేవా, we thank thee for the word ministered unto us. ప్రభా వాక్య పరిచారం మాకు చేసేందుకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా నీ నుండి క్షమాపణను కోరుతున్న వారిని క్షమించండి. Pray for those who are committing themselves unto thee, O Lord, honor their faith and answer their prayer. ఎందరైతే తమను తాము నీకు అప్పగించుకుంటున్నారో వారి విశ్వాసమును ఘనపరచడానికి చేర్చుకోండి. O Lord, watch over the life prayer house. ఓ ప్రభా ఈ సీయోను ప్రార్థనా మందిరం మీ కాపుదలో ఉంచండి. That the foundation stone has been laid. వాటి ప్రభా మరి పునాది రాయి వేసిన వృద్ధి హస్తాలను ప్రభా మరి దీవించండి. In due time this may be built. తగిన సమయంలో మంచి మందిరం కట్టబడినట్టుగా చేయండి. And when they gather here, Lord, there may be a wonderful time in thy presence. అలా ప్రభా నీ ప్రజలందరూ ఇక్కడ కూడుకుంటుండగా అద్భుతమైన సమయం వరకు దయచేయండి. Prepare the ground, prepare the hearts of thy people. ప్రభా ఈ భూమిని ఈ అనగా వారి ప్రజల హృదయములను కూడా మరి సిద్ధపరచండి. Pray with thanksgiving in Jesus' precious name. వందనములు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యం మనన్నా మరి మార్పుల్లో ఇక్కడ మొదటిగా ఆరాధన ఆరంభించిన కొరకై హైదరాబాద్ నుంచి ఈరోజు మరి కురివి గారు మరి రెండో వ్యక్తి చదువుపేటలో ఉన్నటువంటి బ్రదర్ ఏలియా గారు నేను ముగ్గురు వచ్చి ఇక్కడ ఆరాధన ప్రారంభించడం జరిగింది. మరి నాగేశ్వరరావు స్థానికంగా ఉన్నటువంటి సంఘ విశ్వాసం ఇటువంటి పరిచర్యలో మరి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అన్న ఇప్పుడు ఫోన్ చేసినా నాతోటి బ్రదర్ మేము ఒక స్థలం తీసుకొని మధ్యాహ్నం త్వరగా కట్టుకోవాలి అని చెప్పేసి తను మాట్లాడటం, నాతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఆ మాట ఉపయోగిస్తూనే ఉంటాడు. ఇది మేము మందిరం కట్టుకోవాలని. సరే ఈ స్థలానికి తీసుకోక ముందు నాతో మాట్లాడి ఇక్కడికి వచ్చి ఆ స్థలం కూడా నేను చూసిన తర్వాత తీసుకోండి బ్రదర్ అని చెప్తే ఆ సంఘం అంతా కూడా వాళ్ళ ఐక్యతతో దేవుని యొక్క పని కొరకై పరిచర్య కొరకై అది సంఘాన్ని నిర్మించడానికి కొరకై దేవుడు వారికి మంచి మనసు ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంత త్వరగా అంటే ఆషామాషాగా కాదు. దేవుడి ఈ సంఘ విషయంలో ఈ మార్పుల విశ్వాసుల విషయంలో వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. భవిష్యత్తులో ఈ పునాది వేసిన తర్వాత కూడా మరి దీన్ని నిర్మించే విషయంలో అందరూ కూడా ఈ పనిలో పరిచయం సహకారులుగా ఉండాలి, పని చేయాలి. కొన్ని సంఘాలు అయితే నేను చూస్తూ ఉంటాను, మందిరం వాళ్ళే పని చేసుకుంటారు, బయట పేరు దాన్ని పిలిపించుకొని ఎక్కడ కూడా మన సహవాసులు పనిచేసేవాడు కాదు. మన విశ్వాసులే ఈ మందిరం నుంచి అక్కడ మందిరం నుంచి ఇక్కడ పిలిపించుకొని చేతనంత వరకు ఆ పనిలో సహాయం చేయడానికి కొరకై మన వంతు మనం కూడా సహకారులుగా ఉన్నాం. మన విశ్వాసులైతే 1 గంట 2 గంటలు ఎక్కువ పనిచేస్తే బేల్దారు పనిచేసేవాళ్ళు చాలా వారికి కలుసుబాటుగా వస్తుంది.
అవసరమైతే మన విశ్వాసులు కూడా ఈ విషయంలో వాళ్ళు సహకారులుగా ఉండి మనం జీవితనిచ్చే వరంగా ఉండాలి. ఈ కూడిక విషయమై మనం అందరం కూడా కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి జయశ్రీరావు అంకుల్ కూడా మన మధ్యకి రావడానికి ఎంతో సంతోషకరం. చాలా కాలం అయింది. అన్న కూడా నేను ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడటమే. కొన్ని సంవత్సరాల పాటు వ్యాపించిన హైదరాబాద్ 2008, 9, 10, 12, 13 సంవత్సరాలు, అంటే 2008 నుంచి 2012, 13 వరకు హైదరాబాద్లో జయశ్రీరావు అంకుల్ మేము అందరం కూర్చొని మరి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. పని విషయంలో చాలా సంతోషం. అన్నతో కూర్చొని ఆ దినాల్లో నేను భోజనం చేశానంటే ఆయన నాకు బాగా గుర్తు. భోజనం దగ్గర కూర్చుంటే మొదటి నాకు నువ్వు తినవయా అనేవాడు. టేబుల్ మీద కూర్చుంటే ఆ ఎర్రగా ఉంటుంది ఏం కాయ అది, ఏం కూర అది, బీట్రూట్. బాగా గుర్తుంది నాకు. బీట్రూట్ వేసేవాడు. టేబుల్ మీద కూర్చుంటే పక్కన కూర్చుంటే బీట్రూట్ తినవయా నువ్వు అనేవాడు. అదే ఎక్కువ పెట్టేవాడు. 10 సార్లు భోజనం పక్కన కూర్చున్నాడు. సరే మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఆయన కూడా కోసం మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా అంకుల్ కొరకు మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. నాయస్వామి ఉన్నాడా? నాయస్వామి రైట్. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఈరోజు చేరి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా అన్న చెప్పినట్లుగా మరి మే నెల 4వ తేదీ 2023వ సంవత్సరంలో మరి కురియన్ అంకుల్ గారు, అలాగే బాబురావు అన్న, మరి చిలకూరుపేటలో అప్పుడు మరి హెబ్రోన్లో పనిచేస్తున్నటువంటి ఏలియా అన్న, వారి ఆధ్వర్యంలో, వారి సమక్షంలో మరి మార్టూరు సియోను ఏర్పాటు ఆవిర్భావం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచినట్లుగా 107:9 ప్రకారం మా సంఘ ఆశను దేవుడు మరి అద్భుతంగా మరి తీరుస్తూ వచ్చాడు. మరి మా యొక్క కోరిక 25 ప్రకారం కీర్తన, 37:4-5 ప్రకారం కీర్తన, మరి దేవుడు 55:22 కీర్తన, ఇలాగ ప్రభువా మరి దేవుడు మా పట్ల ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. నీ భారం యెహోవా మీద వేయుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును, ఆయన నీ చేయి విడువడని చెప్పి మరి మాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి బాబురావుని కానీ, ఏలియా అన్న స్థానంలో వచ్చినటువంటి ఐజయా, డానియల్ అన్న కానీ, మరి హెబ్రోన్ నుంచి కానీ, మరీ ప్రాముఖ్యంగా ఈరోజు ఇంకొక అన్న రాలేదు, ఎంఎస్ రాజు గుడివాడ. మరి అన్న కూడా మరి మాకు ఎంతో చేదోడు వాదోడుగా మరి చేయూతనిస్తూ సేవకుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ మమ్మల్ని ఎంతో మాకు సహకరిస్తూ ఈరోజు పరిచర్య ఈ విధంగా మార్పుల్లో జరుగుతుంది అంటే అది మరి బాబురావు అన్న, అలాగే ప్రాముఖ్యంగా గుడివాడలో పనిచేస్తున్నటువంటి, యెరూషలేములో పనిచేస్తున్నటువంటి దేవానందం అన్న, అలాగూ మరి ఏలియా అన్న, ఐజయా, డానియల్ అన్న, ఇలాగా మరి ఎంతో మాకు చేయూతనిస్తూ ప్రతి ఆదివారము, శుక్రవారము మాకు సేవకులను మరి శుక్రవారం నాడు స్త్రీల ఉపవాస కూడికకు మరి సేవకురాండ్రను మాకు పంపిస్తూ
మరి మా యొక్క సీఎం పరిచయంలో ఎంతో మరి దోహదపడుతూ వస్తున్నారు. ఆశించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా మా యొక్క అభివృద్ధికి మరి ఎంతో దోహదపడుతూ వచ్చారు. మరి వారందరికీ కూడా మరి సీఎం తరపున హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలుపుతున్నాను. అలాగే ప్రాముఖ్యంగా మరి ఇంకా ఈ దినం మరి మేము అసలు ఆశ్చర్యం, ఇది అద్భుతం. జయశ్రీరావు అంకులు మా మధ్యలో ఉండటం అనేది అది మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ అన్నవారితో మాట్లాడాను, బాబురావుతో మాట్లాడాను, అలాగే రాజన్నతో మాట్లాడాను. మరి మాకు మా యానివర్సరీ రోజు యాక్చువల్గా మే నెల 4వ తేదీన 24వ సంవత్సరంలో మరి యాక్చువల్గా ఈ పునాది వేసుకోవాలి మేము. మరి టైం లేక కొన్ని మాకు అవకాశాలు కలిసి రాక అనుకూల డేటు మరి మాకు కలిసి రాక మరి ఈ దినం మాకు ఎంతో ఆశ్చర్యకరంగా మా మధ్యలోకి జయశ్రీరావు అంకులు తీసుకురావడం మాకు ఎంతో మేమంతా ధన్యులు. ఆయన మా మధ్యలో ఉండటం మాకు ఎంతో సంతోషం. మరి అంకుల్లో విక్షేపించాలి, ఎందుకంటే రాత్రి కొంత అబ్స్టాకిల్ జరిగింది. కానీ అంకులు ఎంతో ఆయన మరి మా మీద కొంచెం క్షమాపణ కోరుతూ వచ్చాం. దేవుడు ఆశ్చర్య రీతిగా మరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి అంకులు తీసుకొని రావడంలో మాకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నిన్నంతా కూడా ఈ సమయంలో ఎంతో వర్షం, నిన్న ఈ సమయం ఇదంతా కూడా వరద, ఇదంతా కూడా తడిసిపోయింది. అంతా కూడా రేపు పరిస్థితి ఏంటబ్బా అని చెప్పి కొంత కలవరంలో ఉన్నాం. దేవుడు ఆశ్చర్య రీతిగా అలాగే సీఎం ఆవిర్భావం నాడు కూడా ముందు రోజు వెనక రోజు విపరీతమైనటువంటి గాలి, వాన, వర్షం. మరి అలాంటి సందర్భం నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. మరి అలాగే ఈ రోజు కూడా దేవుడు అలాంటి అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగించాడంటే అది ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలంతా కూడా దేవుడికే, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికే చెందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. కాకుండా మాకు మరి ట్రాన్స్లేటర్గా జాన్వేశ్వరి అన్న హెబ్రోన్ నుంచి వచ్చారు. అలాగే మరి క్రిస్టాఫర్ అన్న వట్టిచెరు గురించి వచ్చారు. ఇలా వారికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు, అలాగే హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా మా పరిచర్య అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ప్రాముఖ్యంగా మరి కొంతమంది స్త్రీలు ప్రాముఖ్యంగా ఎలిజబెత్ రాణి, ఆ అమ్మ ప్రార్థన ఎంతో పవర్ఫుల్ అనమాట. ఎంతో మరి దానికి అది ఎంతో శక్తివంతంతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో మరి కొంతమంది సేవకురాండ్రులు, కొంతమంది మరి అమ్మతో పాటు కొంతమంది కొలీగ్స్ వారంతా కలిసి మరి సీఎం అభివృద్ధి కొరకు మరి ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రాముఖ్యంగా అమ్మ కూడా ఈరోజు మా మధ్యలో ఉంటే ఎంతో మాకు సంతోషం. మరి అమ్మ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా తెలియక ఇంకా మా మధ్యలో అంటే నేను ఎవరైనా కలుసుకొని పోయినట్టు క్షమించాలి. దాదాపుగా నాకు తెలిసినటువంటి మరి అన్నలు, అక్కలు, మరి మా సంఘం మరి ఈ విధంగా మరి మాకు కోఆపరేట్ చేయటం మాకెంతో ముదవాహం, సంతోషదాయకం. ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి పరిచర్యలో మమ్మల్ని నిత్యం నడిపిస్తున్నటువంటి మరి ఆత్మీయులు, ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ సోదరులు, ఆత్మీయ తల్లులు, ఆత్మీయ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియపరుచుకుంటూ ప్రాముఖ్యంగా మరి సియో గురించి ఒక మాట చెప్తాను. సియోలో ఉన్నటువంటి మరి కుటుంబాలు కానీ, సియోలో ఉన్నటువంటి మరి వ్యక్తులు కానీ ఎంతో కష్టపడి మరి ఈ యొక్క కార్యంలో పాల్పొందుతూ వచ్చారు. మరి వారికి దేవుడు తగిన ఫలితాన్ని మరి అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు యాక్చువల్గా ఒక చోట మీటింగ్ సేవకులందరికీ కూడా ఒక చోట మీటింగు అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఈరోజు భగత్ సింగ్ గారి పుట్టిన దినం, ఈరోజు భగత్ సింగ్ గారి జన్మ దినోత్సవం.
భక్త్ సింగ్ గారి జన్మదినోత్సవం నాడు మరి మాతూరు సీఎంలో పునాది వేసుకోవాలి అని కురియన్ అంకులు మరి భావించి యాక్చువల్గా 8వ తారీఖు మాకు ఇచ్చింది. 8వ తారీఖుని ఫ్రీ ఫోన్ చేసి దాన్ని 6వ తారీఖుకి దేవుడు మరి కురియన్ అంకుల్తో మాట్లాడటం, కురియన్ అంకుల్ గారు మరి అంకుల్తో మాట్లాడటం, జయశ్రీరామ్ గారి అంకుల్ తోటి, జయశ్రీరామ్ గారు అంకుల్ గారు మరి డేట్ కాదనకుండా మరి సీఎంకి ఆ డేట్ ఇవ్వడం. యాక్చువల్గా రాత్రి అంటున్నాడు అంకుల్, నేను సీఎంకి రావాల్సుకున్నవాడు కాదు, నా డేట్ ఇది కాదంటున్నాడు. అయినా దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు మరి మా మధ్యకి నడిపించినందుకు మరి అంకుల్కి హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు ఇంకా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే దయచేసి వంట విషయంలో కానీ మీకు అందరూ పోయినట్లయితే దయచేసి అంటే ఇంతమంది వస్తారని చెప్పి మేము అనుకోలేదు. యాక్చువల్గా మరి ఈరోజు గుడివాడ నుంచి మరి దేవానందరావు అన్న ఎరుసలేం టీం, అక్కడ ఉన్నటువంటి సేవకులు టీం వాళ్ళు రావడం జరిగింది. అలాగే బాపట్ల నుంచి ఏలియా అన్న, చిలకలూరుపేట నుంచి ఐజా డానియల్ అన్న టీం, అలాగే మరి ప్రకాశం జిల్లా నుంచి మరి బాబురావు అన్న నడిపిస్తున్నటువంటి టీం అంతా, దైవ సేవకులంతా ఈరోజు మా సీఎం మందిరంలో ఉండటం మాకు ఎంతో సంతోషదాయకం. ఈ విధంగా ముందు కూడా మేము మరి ఇది ఇంకో విషయం ఏంటంటే అరవింద్ అన్న కూడా మాకు మరి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. యాక్చువల్గా జనరేటర్ లేదు జనరేటర్ వద్దనుకున్నాం, కానీ అన్న తమ్ముడు ఏమనుకోవద్దు నేను తెప్పిస్తా అని చెప్పి మరి అన్న జనరేటర్ విషయంలో కూడా సహాయపడుతూ వచ్చాడు. అన్న కూడా మరి హృదయపూర్వక వందనాలు. చాలా మరి మా కొరకు మరి ఎంతో వ్యయ ప్రయాసంతో మరి చాలా దూరాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ నేనేమైనా మీ ఎడల పొరపాటుగా తప్పుగా ఏదైనా చేసినట్లు నన్ను క్షమించమని వేడుకుంటూ మరి మీకే మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్సులు వందనాలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఈ విధంగా మేము మాటల్లో యొక్క సంఘాన్ని మరి నడిపించుట్లో మాకు మీ యొక్క చేదోడు వాదోడు చేయూత మరి మాకు మీ ద్వారా ఉద్యమం మరి మా దగ్గరకు వచ్చే సేవకులు ఎవరైనా సరే ఎంత ఉద్యమంగా మరి వాడపడుతున్నారంటే అంత ఉద్యమంగా మరి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క మరి ప్రార్థన అంత ఉద్యమంగా సీఎంలో దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఆ విధమైనటువంటి మరి ఆ పరిచర్య దేవుడు చేస్తున్నందుకు మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి 37వ కీర్తన 4-5 వచనాల ప్రకారం మా సీఎం మార్గం అంతా కూడా దేవునికి అప్పగించుకుంటున్నాం. ఆయన మీద విశ్వాసం ఇస్తున్నాం. ఆయనే మా కార్యాన్ని సఫలం చేస్తున్నాడు. ఆ విధంగా ముందు కూడా సఫలం చేయనట్లుగా మా సీఎం మరి యొక్క సంఘాన్ని అందరూ దీవించవలసిందిగా, ఆస్వాదించవలసిందిగా, ప్రోత్సహించవలసిందిగా మనం చేసుకుంటున్నాము. ముందున్న సమయాన్ని మరి బాబురావుకి అప్పగిస్తున్నాం. అన్న నడిపిస్తారు. రేపు రాత్రికి ఆన్లైన్ పేరు రాత్రిలో ఉంటుంది. 14-15వ తేదీ నాగులపుల్పాడు దగ్గర నిడమనూరులో స్పెషల్ మీటింగ్స్ జాన్ విక్టర్ వస్తారు అక్కడికి. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonderful God, మా కృప కలిగిన అద్భుతకార్యం చేయదేవా, thank thee the way thou led thy people here in Zion prayer house to possess this land so that they could build a place of worship. సీయోను ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసుల ప్రభా ఈ స్థలమును విధంగా కొనుక్కొని ప్రభా ఇక్కడ ఆరాధన కొరకు ఒక మందిరమును కట్టుకునేదాన్ని అనుకూలపరిచినందుకే వందనములు. Thank thee for all those who helped in various ways. అనేక రకాల అవసరతల్లో అక్కర్లో మరి సహాయపడిన వారందరిని బట్టి వందనాలు. Bless every one of them. వారిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. And they have already submitted blueprint to the Panchayat Health that it may be approved and they keep on receiving from them. ప్రభా మరి పంచాయతీ ఆఫీస్ లో వారు సబ్మిట్ చేసిన నమూనా కూడా అప్రూవ్ అయ్యి ఆ విధంగా తగిన శ్రమలో నిర్మాణం కూడా ప్రారంభించే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. Oh Lord, and help them to complete it out. దాన్ని సంపూర్ణం చేసే విషయంలో కూడా ప్రభా సాయం చేయండి. So that when they gather here, when they pray, their prayers may be answered. అట్లు వారు ఇక్కడ కూడుకొని వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు మీకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. As they worship, their worship may be accepted. వారు ఇక్కడ ఆరాధిస్తుండగా ఆ ఆరాధన మీరు అంగీకరించినట్లుగా చేయమని They ప్రార్థిస్తున్నాం. have fellowship with the fellow believers.
there may be mutual edification. సహవిశ్వాసులతో వారు గడిపే సహవాసం సమయము ప్రభా వారికి ఎంతో క్షేమాభివృద్ధి కలిగి ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. Oh Lord, help them, for they may continue to walk in thy way and bring glory to thy name. ప్రభా నీ మార్గంలో నిత్యము నడుస్తూ అలాగూ నీ నామం తగినట్లుగా వాడు నడుచుతూ అలా ఉండటం సాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. Thank you for Babu Rao and Koyan and Nageshwar Rao and all of us for thanking them who were instrumental in possessing this land. మరి సోదరు నాగేశ్వరరావు గారు కావచ్చు, సోదరు బాబురావు గారు, మరి ఇక మిగతా సహోదరులు ఎవరైతే ఎంతో కీలక పాత్ర పోషించి భూమిని సేకరించడంలో సహాయపడ్డారు అందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ప్రతి విధమైన అడ్డంకులు ఆటంకాలను తొలగించి వారు ఆరాధించుకునేందుకు మంచి స్థలం వరకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభావ ఈ స్థలం అంతటిని పరిశుద్ధపరచండి. ఓ ప్రభావ మాకు సాయం చేయండి. అదేవిధంగా దూర సమీప ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు సేవకురాలు మరి సోదరులు అందరినీ ప్రభావ దీవించిన అందరినీ క్షేమంగా వారి వారి స్థలాన్ని నడిపించండి. ప్రభావ మేము కూడా గుంటూరు వైపున వడ్డీ చెరుకు రేపు ఉదయం బయలుదేరాలి, మాతో కూడా ఉండండి. ప్రభావ మరి ఆ 3 దినాల పరిచయలు కూడా మరి దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. 10వ తారీఖు మళ్ళీ ఢిల్లీకి మనం వెళ్ళాలి. July and August I will be there. Lord help that thy word may be communicated, thy people may be saved, and thy people may be edified also. తర్వాత ప్రభావ మరి జూన్ ఎండింగ్ లో మరి జూలై ఆగస్ట్ లో విధంగా అమెరికాకు వెళ్ళాలి. అక్కడ కూడా వాక్య పరిచయలో ప్రభావ నీ బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు నీ నా మహిమార్థమై ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకుని వాడుకొని పెట్టుకుంటున్నాను. Lord, in thy will keep me in good health so that I may be of some use to thy people. నీ చిత్తములో ప్రభావ మరి మంచి ఆరోగ్యం నింపబడి నీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా నేను వాడబడినట్లుగా సాయం చేయండి. Thank you for all those who are helping me in this. ప్రభా పరిచయలో నాకు సహాయపడిన వారందరిని బట్టి మనం తెలుస్తున్నాం. ఓ ప్రభా వారందరిని ఆస్వాదించండి, నీ దీవెనతో మమ్మల్ని పంపండి. ప్రభా సూర్యుని వేడిలో ఎంతో వేడిలో ప్రభా మరి ఆ వంటశాలలో ప్రయాసపడి ఎంతో కష్టంతో భారంతో ప్రేమతో ప్రయాసపడిన వారందరినీ మరి విశేషంగా దీవించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా మాకు సాయం చేయండి, నీ దీవెనతో మమ్మల్ని పంపండి. Thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడకు అమూల్యమైన పరిశుద్ధమైన మధురమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Now may the grace of our Lord and our Savior Jesus Christ, love of God, communion of the Holy Spirit be with us now and forevermore. ఆమేన్. Amen. అపోస్తులులు ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తులుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు చెందుటకు సేవకులందరినీ సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి మునిచు వాటి కన్నా అడిగి మునిచు వాటి కన్నా సర్వము చక్కగజేసి సర్వము చక్కగజేసి భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ప్రైజ్ లార్డ్.
దయచేసి అందరికీ మరి టీ బిస్కెట్స్ ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అలాగే కూర్చుంటే మీకు టీ బిస్కెట్స్ అందిస్తారు.